మీ పేరు? నా పేరు విజయ్. మీరు యా యూనివర్సిటీ రిప్రజెంట్ చేస్తున్నారు? ఆదికవి నన్న యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్. ಯಾವ స్పోర్ట్స్ మీరు ఏమి ఈవెంట్ చేస్తారు? నేను ఒకప్పుడు లాంగ్ డిస్టెన్స్ చేసేవాడిని, 10 km 21 km. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ కాలేజ్లోనే నేను పీడీ సమ్ కోచ్ కింద చేస్తున్నాను. అక్కడ మేమే ఇంటర్ కాలేజ్ జట్టు మేమే కండక్ట్ చేసాము, మా కాలేజ్కి ఇచ్చారు. సో కోచ్ అండ్ మేనేజర్స్ కింద కూడా మేమే వచ్చాం అనమాట ఇక్కడికి. మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేసి ఇక్కడ వచ్చారు? ఇక్కడికి రావడానికంటే మా కాలేజ్ కండక్ట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా మా కాలేజ్ నుంచే రిప్రజెంటేషన్కి వీళ్ళతో పాటు టీంతో పాటు రావాలి ఖచ్చితంగా. ఇక్కడ క్యాంపస్ ఎలా ఉంది? క్యాంపస్ చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉందంటే సాలార్ సినిమాలో ఒక కాన్సారా ఎలా అయితే ఉంటుందో అలాగా ఆల్వాస్ అన్నది ఇంచుమించు ఒక 10-15 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం వాళ్ళ సామ్రాజ్యమే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్వాస్ అదొక బ్రాండ్. సో ఈ మీట్తో అయితే మారుమూల గ్రామం వరకు కూడా ఆల్వాస్ అన్న పేరు అయితే ఖచ్చితంగా వినబడుతుంది. ఫుడ్ కల్చరల్స్ అయితే ఇంకా సూపర్ అనమాట. ఇంచుమించు 1 hour అలా నుంచొని మా వాళ్ళు మేము కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సూపర్ కల్చరల్స్ అయితే ఇంకా సూపర్. కల్చరల్స్లో కూడా అందరూ స్టూడెంట్సే. ఇంకా మేము బయట వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చి పెట్టి చేయించారేమో అనుకున్నాం, కానీ కల్చరల్స్లో కూడా ఆల్వాస్ స్టూడెంట్స్, అక్కడ కూడా ఆల్వాస్ బ్రాండే. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. అకామిడేషన్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, ఆ బస్సెస్ నుంచి ట్రావెలింగ్ కానీ అంతా కూడా చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఇబ్బంది పడకుండా చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇక్కడ ఆటలాడున్నారు కదా, సో కాంపిటీషన్ ఎలా ఉంది? కాంపిటీషన్ లాస్ట్ ఇయర్స్తో చూస్తే ఈసారి చాలా టఫ్గా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇలాగా 3000 రూపీస్ ఫైన్ కట్టాలి అని అటువంటివి అయితే ఏమీ లేవు. ఈ ఇయర్ అలా పెట్టడం వల్ల నిజమైన స్పోర్ట్స్ పర్సన్స్ మట్టుకే రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే స్పోర్ట్స్ నమ్ముకున్న వాడికి అయితే న్యాయం అయితే జరుగుతుంది. బస్ ఫెసిలిటీస్ అవి సూపరు. మీ రూమ్ బయటకు వస్తే బస్సు, గ్రౌండ్ బయటకు వెళ్తే బస్సు, అసలు వెయిటింగ్ కూడా లేదు. జస్ట్ అలా బయటకు వెళ్ళగానే బస్సు తీసుకొచ్చి కరెక్ట్గా మళ్ళీ హాస్టల్ దగ్గర దింపేస్తున్నారు. హాస్టల్ దగ్గరకే బస్సు వస్తుంది మళ్ళీ. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ సూపరు. లాస్ట్ ఈ ఇంటర్వ్యూ కాలేజ్ జట్టు అన్నది మా కాలేజ్లో నేనే కండక్ట్ చేశాను, దానికి నేనే సెక్రటరీని. సో దీన్ని చూసి అయితే ఇంకా చాలా నేర్చుకుని ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంటర్ కాలేజ్ జట్టు మా కాలేజ్కి ఇస్తే కనుక ఇక్కడ చూసినవి కొన్ని నేను అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మీరు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చింది? నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ క్రాస్ కంట్రీ టీంతో అయితే వచ్చాను ఇక్కడికి. సో దానివల్ల నాకు కొంచెం ఐడియా ఉంది ఇక్కడ కాలేజ్ ఇది గ్రౌండ్ కానీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.